హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో లెటర్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్, ఎలా రాయాలి అనేది ఇన్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? ఏ లెటర్ ఈజ్ ఏ రిటన్ ఆర్ ప్రింటెడ్ మెసేజ్ దట్ కన్వే టు అదర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లెటర్. మనం ఒక మెసేజ్ని కన్వే చేయాలనుకున్నప్పుడు ఎలా కన్వే చేస్తాము? ఎయిదర్ పేపర్ మీద కానీ లేదంటే ప్రింటెడ్ ఈమెయిల్ ద్వారా కానీ మనం మెసేజ్ని కన్వే చేస్తాం. దాన్ని మనం ఏమంటాము? లెటర్ అని అంటాం అనమాట. అవి ఎన్ని టైప్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్? 2 types of letters. One is the formal letter, another one is informal letter. Formal letter one ఏంటి? Formal letter. Formal letters are business letters or letters written for business people or government employees. మనం ఫార్మల్ లెటర్స్ ఏమంటాము? బిజినెస్ లెటర్స్ అని కూడా అంటాం అనమాట. అది ఎవరికి రాస్తాము? బిజినెస్ పీపుల్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రాసే లెటర్స్ మనము ఫార్మల్ లెటర్స్ అని అంటాం అనమాట. సెకండ్ వన్, ఇన్ఫార్మల్ లెటర్. డెఫినేషన్ ఏంటి? దీస్ లెటర్స్ ఆర్ రిటన్ ఫర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ పేరెంట్స్. అంటే సెకండ్ వన్ ఏంటి? ఇన్ఫార్మల్ లెటర్స్. ఈ లెటర్స్ ఎవరికి రాస్తాము? ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ పేరెంట్స్ కానీ రాసే లెటర్స్ని మనము ఇన్ఫార్మల్ లెటర్స్ అని అంటాము. ఓకే, వైల్ రైటింగ్ ద లెటర్ వీ షుడ్ ఫాలో 2 ఫార్మాట్స్. మనము 2 టైప్స్ అని చెప్పాము. ఒకటి ఏంటి? ఫార్మల్ లెటర్, అనదర్ వన్ ఈస్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఆ లెటర్స్ రాసేప్పుడు మనము ఖచ్చితంగా ఫార్మాట్ని ఫాలో అవ్వాలన్నమాట. There are 2 types of formats. Okay, while writing the letter, we should follow 2 formats. One is the first one, blocked format. The second one, intended format. మనము either formal letter కానీ ఇన్ఫార్మల్ లెటర్ కానీ రాసేప్పుడు మనము బ్లాక్డ్ ఫార్మాట్ ని కానీ ఇంటెండెడ్ ఫార్మాట్ ని కానీ ఫాలో అవుతాం అన్నమాట. మాక్సిమం బిజినెస్ లెటర్స్ అన్ని రాసేది మనము బ్లాక్డ్ ఫార్మాట్ లో రాస్తాము. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనము ఇంటెండెడ్ ఫార్మాట్ ని ఫాలో అవుతాం అన్నమాట. Letter has 6 sections. Okay, then first one, heading section, salutation, body of the letter, subscription or leave taking, signature, superscription or to address of envelope. ప్రతి లెటర్ లో ఈ 6 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇన్ డీటెయిల్ గా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? హెడ్డింగ్ సెక్షన్. హెడ్డింగ్ సెక్షన్ లో ఏం రాస్తాము? మనము ఫ్రమ్ అడ్రస్. ఓకే, ఫ్రమ్ అడ్రస్. ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళ అడ్రస్ అనమాట, ఫ్రమ్ అడ్రస్. ఈ ఫ్రమ్ అడ్రస్ లో మనము నేమ్ అనేది మెన్షన్ చేయకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్స్ అనమాట. దాంట్లో ఏం రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ లెటర్ అయితే సర్ ఆర్ మేడం. దెన్ వెన్ యు గో ఫర్ ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఏం రాస్తాము? డియర్ అంకుల్ ఆర్ మై డియర్ ఫ్రెండ్. ఇలాగా సాల్యుటేషన్ లో రాస్తాం. నెక్స్ట్ వన్, బాడీ ఆఫ్ ద లెటర్, మెసేజ్ అనమాట. వాట్ వి కాల్ యాస్ మెసేజ్. మనము దేనికైతే లెటర్ రాస్తామో, ఏ పర్పస్ కు ఏ మెసేజ్ అయితే మనం కన్వే చేయాలనుకుంటామో దాన్ని మనము బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఆర్ లీవ్ టేకింగ్. అంటే మనము లెటర్ ని క్లోజ్ చేసేప్పుడు ఏం రాస్తాము? లీవ్ టేకింగ్ అనమాట. దీన్ని ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫార్మల్ లెటర్ అయితే యువర్స్ సిన్సియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫార్మల్ లెటర్. మనం ఏం రాస్తాము? యువర్స్ లవ్వింగ్లీ. ఓకే, ఇలాగా మనము మెన్షన్ చేస్తాం అన్నమాట. యువర్స్ సబ్స్క్రిప్షన్ ఆర్ లీవ్ టేకింగ్, దాంట్లో యువర్స్ సిన్సియర్లీ ఆర్ యువర్స్ లవ్వింగ్లీ. సిగ్నేచర్. సిగ్నేచర్లు ఏం రాస్తాము? మనము నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళ పేరు దాంట్లో సిగ్నేచర్ లో రాస్తాం. నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్ ఆర్ టు అడ్రస్. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాము? అడ్రస్ రాస్తాము. ఎవరైతే మనకి లెటర్ రాస్తామో వాళ్ళ అడ్రస్ ని మనము ఇక్కడ మెన్షన్ చేస్తాము. ప్రతి లెటర్ లో ఈ 6 సెక్షన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఇవన్నిటిని ఏమంటాం అంటే మనం ఫీల్డ్స్ అంటాం అనమాట. మనము 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అన్నాం. ఫస్ట్ వన్ ఏంటి? బ్లాక్డ్ ఫార్మాట్, అనదర్ వన్ ఈస్ ఇండెంటెడ్ ఫార్మాట్. ఈ 2 ఫార్మాట్స్. ఓకే, ఈ 2 ఫార్మాట్స్ లో మనము ఫీల్డ్స్ అనేది ఎలా రాస్తామంటే, బ్లాక్డ్ ఫార్మాట్ లో రాసేప్పుడు అన్ని ఫీల్డ్స్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అదే ఇంటెండెడ్ ఫార్మాట్ లో రాసినప్పుడు మనము ఫీల్డ్స్ అని ఎలా రాస్తాము? జిగ్జాగ్ ఆర్డర్ లో రాస్తాం. అదే డిఫరెన్స్ అనమాట బ్లాక్డ్ ఫార్మాట్ కి ఇంటెండెడ్ కి ఫార్మాట్ కి. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? హెడ్డింగ్ సెక్షన్. సెకండ్ వన్ salutation. The third one, body of the letter. The fourth one, leave taking. The fifth one, signature. Last one, superscription or address of envelope. దాన్ని ఏమంటాము? టు అడ్రస్ అంటాము. ఈ 6 సెక్షన్స్ ని ఇన్ఫార్మల్ లెటర్ లో మనము ఇంటెండెడ్ ఫార్మాట్ ని యూజ్ చేసి ఎలా రాయాలో చూద్దాం.
ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ హెడ్డింగ్ సెక్షన్. ఫస్ట్ వన్ ఏంటి హెడ్డింగ్ సెక్షన్. హెడ్డింగ్ సెక్షన్ ఏముంటుంది ఫ్రమ్ అడ్రస్, ఎవరైతే లెటర్ రాస్తామో వాళ్ళ అడ్రస్ అన్నమాట. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఏముంటుంది ప్లేస్ అండ్ డేట్. ఫస్ట్ డోర్ నెంబర్ 23/12 రాశాను, ప్లేస్ వచ్చి తిరుపతి, ఎండ్ విత్ కామా అండ్ తిరుపతి ఎండ్ విత్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ వన్ ఏం రాయాలి డేట్ అనేది మెన్షన్ చేయాలి. దీన్ని ఏమంటాం మనము హెడ్డింగ్ సెక్షన్. దెన్ గో ఫర్ కమ్ ఫర్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏం రాయాలి సాల్యుటేషన్. సాల్యుటేషన్ ఏంటి ఎవరికి రాస్తున్నాము ఇన్ఫార్మల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఏ లెటర్ టు యువర్ అంకల్, డియర్ అంకల్ అండ్ విత్ కామా. ఇక్కడ ఏం రాయాలి డియర్ లో డి క్యాపిటల్ ఉండాలి, అంకుల్ లో యు అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట. దీన్ని మనం ఏమంటాము సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్ అంటాం. ద నెక్స్ట్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్. ఓకే, అంటే మనం ఏ మెసేజ్ అయితే కన్వే చేయాలనుకుంటున్నావో మీ అంకుల్ కి ఆ మెసేజ్ ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ వన్ లీవ్ టేకింగ్. లీవ్ టేకింగ్ ఏంటి యువర్స్. గో ఫర్ రైట్ యువర్స్ లవ్వింగ్లీ ఎండ్ విత్ కామా. ఇక్కడ ఏం రాస్తాం నెక్స్ట్ వన్ సిగ్నేచర్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సేమ్ సైడ్ ఇక్కడ ఏం రాస్తాము ఇదేంటి లీవ్ టేకింగ్, తర్వాత సిగ్నేచర్. లాస్ట్ సెక్షన్ ఏంటి టు అడ్రస్ ఆర్ సూపర్స్క్రిప్షన్. 11/123 కామా రాజు స్ట్రీట్ కామా కడప end with full stop. Okay, each field end with comma, at last we should end with full stop. ఈ విధంగా పంక్చువేషన్స్ అనేది లెటర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఫస్ట్ దీన్ని ఏమంటాము హెడ్డింగ్ సెక్షన్ అంటాము. హెడ్డింగ్ సెక్షన్ లో ఏముంటుంది ప్లేస్ అండ్ ద డేట్. నెక్స్ట్ వన్ సాల్యుటేషన్, ఎవరికి రాస్తున్నాం లెటర్ అంకుల్ కాబట్టి డియర్ అంకుల్ ఎండ్ విత్ కామా. నెక్స్ట్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ ఏముంటుంది నువ్వు ఏ మెసేజ్ అయితే మీ అంకుల్ కి కన్వే చేయాలనుకున్నావో ఆ మెసేజ్ ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ వన్ లీవ్ టేకింగ్ యువర్స్ లవ్వింగ్లీ. హియర్ హ్యావింగ్ వై ఈస్ ద క్యాపిటల్ అండ్ వీ షుడ్ నాట్ పుట్ ద అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అనేది మనము పెట్టకూడదు అన్నమాట. డైరెక్ట్లీ యువర్స్ లవ్వింగ్లీ. దాని తర్వాత ఏం రాస్తాము నెక్స్ట్ సెక్షన్ ఏంటి సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే ఎవరైతే ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళ నేమ్ అనమాట. ఎండ్ విత్ ఫుల్ స్టాప్. అట్లే లెఫ్ట్ సైడ్కి వస్తే టు అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తామో వాళ్ళ అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. దీన్ని టు అడ్రస్ ఆర్ సూపర్స్క్రిప్షన్. ఇలాగా దీన్ని ఏమంటాం మనము ఇంటెండెడ్ ఫార్మాట్. దీంట్లో ఫీల్డ్స్ ఎలా ఉంటాయి జిగ్జాగ్ ఆర్డర్ లో ఉంటుందన్నమాట. ఫార్మల్ లెటర్ ఇన్ బ్లాక్డ్ ఫార్మాట్. ఓకే, మనము ఫార్మల్ లెటర్ ని బ్లాక్డ్ ఫార్మాట్ లో ఎలా రాయాలి, ఇది ఫార్మాట్ అనమాట. ఫస్ట్ ఏం రాస్తాము హెడ్డింగ్ సెక్షన్, అంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్. హెడ్డింగ్ సెక్షన్. హెడ్డింగ్ సెక్షన్ లో ఏముంటుంది ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి డేట్. దెన్ ఆఫ్టర్ దట్ టు అడ్రస్. టు అడ్రస్ ఏంటి ద మేనేజర్ ఏబిసి కంపెనీ హైదరాబాద్. ఇక్కడ మనము ఫ్రమ్ టు అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ షుడ్ గివ్ సమ్ గ్యాప్. మనకి గ్యాప్ తెలియడానికి కొద్దిగా 1 లైన్ స్పేస్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ టు అడ్రస్ తర్వాత ఏం రాస్తాము సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ అంటే మనం దేనికైతే లెటర్ రాస్తున్నామో దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అనేది మనము సబ్జెక్ట్ లో రాస్తాము. ఈ సబ్జెక్ట్ లో ఎంట్లో ఉండాలి 1 or 2 లైన్స్, మ్యాక్సిమం 1 or 2 లైన్స్ లోనే మనం సబ్జెక్ట్ అంటే మనం ఏ మెసేజ్ అయితే కన్వే చేస్తామో దాన్ని ఈ సబ్జెక్ట్ లో రాస్తాం అనమాట. దెన్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఏంటి సాల్యుటేషన్. సాల్యుటేషన్ ఇస్ గ్రీటింగ్స్. హియర్ హ్యావింగ్ ఏం రాస్తాం ఎయిదర్ సర్ ఆర్ మేడం, లేదా రెస్పెక్టెడ్ సర్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాం. దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, అంటే ద మెయిన్ డిస్క్రిప్షన్. మనం ఏమైతే దేనికోసం అయితే లెటర్ రాస్తామో దాని ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది బాడీ ఆఫ్ ద లెటర్ లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి లీవ్ టేకింగ్ యువర్స్ సిన్సియర్లీ. ఇయర్ క్యాపిటల్ ఏముండాలా వై ఈస్ ద క్యాపిటల్ అండ్ అపాస్ట్రఫీస్ అనేది మనం యూజ్ చేయకూడదు అన్నమాట. ఓకే, యువర్స్ సిన్సియర్లీ ఎండ్ విత్ వాట్ కమా. నెక్స్ట్ వన్ సిగ్నేచర్. ఇక్కడ ఏంటి సిగ్నేచర్, ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ అగైన్ ఏంటి అడ్రస్ ఆఫ్ ఎన్వలప్ ఉంటుంది, అంటే టు అడ్రస్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం కాబట్టి టు అడ్రస్ అనేది వన్స్ అగైన్ వీ షుడ్ నాట్ రైట్, మళ్ళీ ఇంకొకసారి రాయాల్సిన అవసరం లేదు అనమాట. ఇది ఫార్మాట్. ఓకే, ఫార్మల్ లెటర్ యొక్క ఏంటి ఫార్మల్ లెటర్ ఇన్ బ్లాక్డ్ ఫార్మాట్. ఈ విధంగా